సో హాయ్ నితిన్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఉన్నారు? సో గుడ్ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైనర్తో మ్యాడ్తో మా ముందుకు వచ్చేసారు. అండ్ ఇప్పుడు హాయ్ మేము ఫ్రెండ్స్ అండితో మా ముందుకు వస్తున్నారు. సో ఎందుకు లైక్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పరంగా వై డోంట్ యూ చూస్ అనదర్? జానర్ అంటున్నారండి. సో అలా ఏం లేదండి. నాకు ఈ ప్లేస్లో ఇంకొక అద్భుతమైన యాక్షన్ సినిమా వచ్చి అది కూడా నన్ను అంత ఎంటర్టైన్ చేసి ఉంటే నేను తప్పకుండా చేసేవాడిని. సో నాకు జస్ట్ నాకు కథ కథ ఇస్ ద మెయిన్ థింగ్ అండి. కథ బాగుంది అంటే నేను ఐల్ గో ఎనీ ఎక్స్టెంట్, ఐల్ డూ దాట్ మూవీ. ఇట్ మే బీ ఎనీథింగ్. అసలు నీ జానరా కాకపోవచ్చు, ఏదైనా కాకపోవచ్చు, ఐల్ డూ దట్ మూవీ ఇఫ్ ఐ లైక్ ద మూవీ. దట్స్ ఆల్. సో అంటే ఇందాక మీరు మాటల్లో చెప్తూ ఉన్నారు కదా, చిన్నప్పటి నుంచి నేను మీ ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్, ఆ సింహాద్రి కడియం కూడా చేపించుకొని ఐ యూస్ టు ఫైట్ అని చెప్పేసి దాని గురించి ఏం చెప్తారు? అండ్ హౌ యూఆర్ అంటే మీ అభిమానం ఎలా చెప్తారు? అభిమానం అంటే ఆ, ఇంకా చెప్పలేనండి అది. సో వెన్ ఐ వాజ్ అ కిడ్ అంటే చూస్తూ ఒక యాక్టర్ని చూసి ఇలా నేనుంటే బాగుండు అనిపించినప్పుడే యా వాళ్ళు స్టార్స్ అవుతారు. సో నేను ఆయనకు అలానే కనెక్ట్ అయ్యాను అనమాట. సో ఆయన యాక్షన్ చూసి ఆయన ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చూసి నేను ఇలా ఉంటే బాగుంటుంది అనిపించేది అనమాట. సో అలానే ఆయనకి ఫ్యాన్ ఎప్పుడో అయిపోయాను. ఇప్పటికీ ఫ్యాన్గా ఉంటాను, ఎప్పటికీ ఫ్యాన్. మీకు ఎన్టీఆర్ గారు ఎలా హెల్ప్ చేస్తారు? లైక్ సెలెక్టింగ్ ఇన్ ద స్క్రిప్ట్స్ కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి, అండ్ మూవీస్లో ఇలా చేయి అలా చేయి ఇన్పుట్స్ కానివ్వండి, ఎలా ఇస్తుంది? యా సజెషన్స్ చాలా ఇస్తారండి. ఇప్పుడు మ్యాడ్ రిలీజ్ అయిన తర్వాత ఆయన నాకు చెప్పిన సజెషన్స్ చాలా ఉన్నాయి. ఐ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ దెన్ నేను ఎప్పటికెప్పుడు కనుక్కొని ఆయన దగ్గర సజెషన్స్ తీసుకొని అవి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ మీ ముందుకు వచ్చి నన్ను నేను బెటర్ చేసుకొని చూపించుకుంటూనే ఉంటాను. అది మాత్రం ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.